వీళ్ళని మాత్రం చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే చెప్పిన టైంకి రిలీజ్ చేశారు. అదే ఇంతకుముందు మన బాగా ఇదంతా బాగా కామన్ అయిపోయింది. ఈవినింగ్ ఏ గ్లిమ్స్ చూసినా, టీజర్ చూసినా, ట్రైలర్ చూసినా, లేదా ఫస్ట్ లుక్ ఏ చూసినా కానీ ఈవినింగ్ 4 PM, 5 PM, 6 PM, 7 PM అలా రిలీజ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం చెప్పిన టైం రిలీజ్ చేశారు, డిలే చేయకుండా. యా సూపర్, మంచి టైమింగ్. హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మాత్రం చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే చెప్పిన టైంకి రిలీజ్ చేశారు. అదే ఇంతకుముందు కొన్ని బాగా ఇదంతా బాగా కామన్ అయిపోయింది. ఈవినింగ్ ఏ గ్లిమ్స్ చూసినా, టీజర్ చూసినా, ట్రైలర్ చూసినా, లేదా ఫస్ట్ లుక్ ఏ చూసినా కానీ ఈవినింగ్ 4 PM, 5 PM, 6 PM, 7 PM అలా రిలీజ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం చెప్పిన టైం రిలీజ్ చేశారు, డిలే చేయకుండా. యా సో మంచి టైమింగ్. అదే దేవరాది గ్లిమ్స్ వచ్చేసింది సైఫ్ అలీ ఖాన్ గారిది, భైరవ. ఓహ్ సారీ బైరా క్యారెక్టర్ నేమ్. ఇంకెన్ని రోజుల నుంచి భైరవ వింటాం. కల్కి రిలీజ్ అయిపోయింది, హిట్ కొట్టేసింది కూడా. భైరవ అయితే మొత్తానికి బైరా గ్లిమ్స్ వచ్చేసింది. ఇంతకుముందు రిలీజ్ చేసి గ్లిమ్స్ లో అయితే జస్ట్ వరల్డ్ బిల్డింగ్, అసలు ఏంటి స్టోరీ దేని గురించి అనేది చేశారు. ఇందులో అయితే పెద్ద ఎక్కువ లెంత్ ఏం లేదు, 53 seconds గ్లిమ్స్. అయితే దానికంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇట్లాంటి ఎక్స్క్లూసివ్ అనేది మిస్ అవుతారు. మనం ఇప్పుడు 20 subscribers దగ్గర ఉన్నాం. 50 subscribers రీచ్ చేసేయండి. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి. వేరే గ్లిమ్స్ అయితే చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఇవన్నీ మీరు అసలు గమనించారు. ఇవన్నీ ఆయుధ పూజ, ఆయుధాలు చూడండి. అసలు కత్తి ఉంది, అది ఉంది, చాలా ఉన్నాయి. అమ్మా ఏంటి హంటింగ్ కూడా చూసారు. ఉండండి, ఇక్కడ ఎవరు వెళ్ళారు? ఎవరో ఓకే. గ్లిమ్స్ లో అయితే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ముందుగా గమనించినట్టయితే నాకు గ్లిమ్స్ పెద్దగా ఏం అవ్వలేదు. జస్ట్ మన బైరా క్యారెక్టర్ ఎలాంటిది అంటే క్రూయల్గా ఉంటాడా, లేకపోతే అతను వైలెన్స్ ఏంటి, అది ఈజీగా అదే క్లారిటీగా మనకి చూపించారు, పోర్ట్రే చేశారు. ఫస్ట్ ఇదిగో ఈ షాట్ ఉంది కదా, ఈ షాట్ మనకి ఎన్టీఆర్ గారు పోస్టర్ వదిలేరు ఇంతకు ముందు. ఇన్ని డేస్ లో ఇంక షూటింగ్ అని కంప్లీట్ అయిద్దని. ఇట్లాగా అదే మోకాల మీద ఇట్లా ఉంటారు కదా, కిందకి చేయి పెట్టి ఇట్లా ఉంటారు కదా, అది ఇది ఇక్కడే. అంటే ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే బైరాకి మన దేవరాకి అదే ఎన్టీఆర్ గారికి ఫైట్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇదైతే క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే దాని తర్వాత ఇదిగోండి ఆయుధాలన్నింటినీ ఇలాగా గుచ్చి, ఏదో దేనికో సంథింగ్ దేనికో గుచ్చారు. ఆయుధాలన్నింటినీ ఇట్లా గుచ్చి తీసుకొని వెళ్తున్నారు అందరినీ. ఏమో మరి వీళ్ళెవరో అంతగా అర్థం అట్లా చూద్దాం. గుచ్చి ఇలా తీసుకొని వెళ్తున్నారు ఆయుధాలు, అదే ఆయుధ పూజ. ఇదిగోండి క్లియర్గా ఎన్ని ఆయుధాలు, వామ్మో మంచిగా రాసుకున్నట్టున్నారు. ఈసారి వైలెంట్ చూపిద్దామని ఈసారి ఫిక్స్ అయినట్టున్నారు, కొరటాలో కాదు, బాగా ఫీల్ అయినట్టున్నారు. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ గమనించుకుంటే ఇక్కడ బైరా లేరు, జస్ట్ వదిలేరంటే. నెక్స్ట్ షాట్ కి బైరా వచ్చేస్తారు. ఇది కాదు,
ఇతను ఉన్నాడే, ఇతను ఎన్టీఆర్ సైడ్ ఇంతకుముందు ఫియర్ సాంగ్ వచ్చింది కదా, అందులో మనకి బోట్ లో వెళ్ళేటప్పుడు చూపించారు కదా, అందులో ఇతనైతే ఎన్టీఆర్ సైడ్ ఉన్నట్టు నేను గమనించాను. మరి ఇక్కడ చూస్తే ఏమంటున్నారు, వీళ్ళేమో బైరా అంటున్నారు, మరి వాళ్ళు ఏమంటున్నారు అర్థం కావట్లా. ఓకే, ఇద్దరికి ఏమన్నా అదే దాన్ని ఏమంటారు, ఇద్దరికి ఏమన్నా వర్సెస్ జరుగుతుందేమో, వారులాగా ఫైటింగ్. ఇదిగోండి సైఫ్ అలీ ఖాన్ గారు, ఇదైతే యంగ్ లుక్ లా ఉంది, యంగ్ లుక్ లాగా. అసలు ఇస్త్రీ వేస్తున్నాడు అసలు. ఇంకా తన ఒక రకంగా మనం ఏం గమనించాలంటే అతని ఎనర్జీ, అదే అతని పవర్ అర్థం అవుతుంది ఇందులో. అతని పవర్, అతని వైలెన్స్ ఇదంతా మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇసిరేస్తున్నాడు మనిషిని. ఇది కుస్తీ పోటీలు అదేంటి, ఇసిరేస్తున్నాడు, కొడుతున్నాడు, కాళ్ళు ఎదుగో కొడుతున్నాడు. సేమ్ ఇదిగో ఇక్కడే ఎన్టీఆర్ గారిది పోస్టర్ వదిలేరన్నారు కదా ఇందాక, ఎన్టీఆర్ గారి పోస్టర్ ఇక్కడే ఇట్లా చెయ్యి కిందకి పెట్టి మోకాల మీద ఉంటాడు కదా, ఆ పోస్టర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్ గా. ఇక్కడ ఉన్నట్టు మనకి ఇంతకుముందు పోస్టర్ వదిలేరు అంటే వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఫైట్ ఉంటుంది, నో డౌట్ అందులో. అది వదిలింటే గ్లిమ్సింగ్ వేరే లెవెల్ ఉండేది, అది వదిలింటే మాత్రం సూపర్ ఉండేది. బట్ ఎనీవేస్ బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా డీటెయిల్స్ ఏమన్నాయి ఇక్కడ చూడండి, అసలు గట్టి ఫైట్ ఒకటి జరిగినట్టుంది. రక్తం కొంచెం అలుగు తీర్చుకుంటున్నాడు అంతే బైరా. ఇదైతే అదే స్మగ్లింగ్ ఆ టైంలో ఏందో పారిపోతున్నారు. ఇదిగోండి ఆ కత్తి గమనించారా, చూపిస్తాను. ఆ కత్తి గమనించారా, ఆ కత్తి చూపిస్తానండి. ఈ కత్తి గమనించారా, స్టైల్ గా భలే ఉంది. జస్ట్ ఓన్లీ హ్యాండ్ ఇట్లా పట్టుకునేది అనుకుంటా, ఇంకంతే, ఏం వదలలేదు. గెలిచినట్టున్నారు ఒక సాంగ్ అది. అంతే, నాకైతే గ్లిమ్స్ లో ఈ డీటెయిల్స్ కనిపించినాయి, ఇవన్నీ మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, స్క్రీన్ మీద చూపిస్తా. మరి మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్, మీకు ఎలా అనిపించింది, అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ చాలా వస్తుంది. గ్లిమ్స్ అయితే ఓకే బాగుంది, ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు క్లియర్ గా చెప్పారు కదా, బైరాస్ గ్లిమ్స్ ఫ్రమ్ దేవరా, అతని యొక్క క్యారెక్టర్ వాటికి ఇంట్రొడ్యూస్ చేశారు, అంతే సింపుల్. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కమెంట్ చేయండి, అసలు కమెంట్ చేయండి. అలాగే గివ్ ఏ బిగ్ థమ్స్ అప్ టు వీడియో, మీకు నచ్చితే మాత్రం థమ్స్ అప్ ఇవ్వండి. దట్స్ ఇట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం, బాయ్.